కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నదంతా లొట్టపీస్ వ్యవహారమేనని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ ఢిల్లీలో కప్పం కడుతున్నందుకే కేటీఆర్ ను రేవంత్ ఏం చేయలేకపోతున్నారని ఆరోపించారు. రేవంత్ ను కేటీఆర్ అడ్డగోలుగా తిడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా కోర్టులు విడుదల చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించారు కేంద్ర మంత్రి. కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలపై, కేసీఆర్ కుటుంబ అవినీతిపై రాజీ లేని పోరు కొనసాగిస్తామని చెప్పారు బండి సంజయ్. లొట్టపీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమస్తుంది. వాళ్ళ చెల్లెమైనప్పుడు గిట్నే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే పోయినట్టు వచ్చి స్వాగతం పలుకుడు. ఈయన పోయిన అరెస్ట్ చేస్తానట. మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓళ్ళే పోతలేడు. ఆయనకు స్వాతంత్ర సమరయోడు కాదాయనే. ప్రజా సమస్యలు కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయంలో జైలు పోతాడు. అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పనిలేకపోతారు. ఇవాళ నువ్వు కనీసం కేబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు? ఎవరైనా చెల్లించినావు? ఇంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. 700 కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయో నువ్వు చూపెట్టాలా? ప్రజలు వివరించు. ఏ అకౌంట్లో పైసలు అవి? 700 కోట్ల రూపాయలు దుబ్బిపోదాం ప్లాన్ చేసిండు. ఇలా మళ్ళా ఏం చెప్తున్నాడు? 700 అది కుదరలే కాబట్టి ఇప్పుడు 700 కోట్ల లాభం వచ్చింది. మళ్ళా దానికి ఒక వక్ర భాష చెప్తున్నాడు ఇవాళ. అరే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లిస్తావు నువ్వు? దానివల్ల లొట్టపీస్ కేసు స్టార్ట్ చేశాడు. దానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్ కును మళ్ళా ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఢిల్లీ పోతాడు, ఢిల్లీ పంపిస్తాడు. ఎందుకంటే డ్రగ్స్ కేసుల కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలే. ఎందుకంటే ఢిల్లీ పోయి కప్పం ముట్టయ్యపచ్చారు కేసీఆర్ కుటుంబం. ఒక నాయకుడు అనుకోండి ఇచ్చేసి రాపా. నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది. ఫామ్ హౌస్ కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారనుకున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కేసీఆర్ కొడుకు దాని ఉంది అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ ఏం చేసిర్రు? పోయి ఏమైంది? లొట్టపీసు అయింది. అది లొట్టపీసు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్టపీసు బీఆర్ఎస్ పార్టీ మీద. అప్పుడేమైంది? మళ్ళా కేసీఆర్ వేసిండు, కేంద్ర నాయకత్వం పట్టిండు, మళ్ళీ ఏమప్ప అయిపోయిండు, ఎవరిని కలిసిండు, మళ్ళీ కొత్త లీడర్ పట్టిండు, మళ్ళా అయిపోయిండు. అది పోయింది. ఈ పిట్ట బాంబుకి ఒక ఫస్ట్ ఇదే వెళ్తలేదు, అదే వెళ్తుంది. ఈ బాంబులు వెళ్తాం, బాంబులు దీపావళి అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, ఇలా వైకుంఠ ఏకాదశి ఇది కూడా అయిపోతుంది. ఇక సంక్రాంతి వస్తున్నది.